నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ పట్టణంలో నవనాథ సిద్ధుల గుట్టపై అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం. రేపు జరిగే శివరాత్రి వేడుకలకు ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా శివాలయాల ముస్తాబు. ప్రభుత్వ సలహాదారులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన భీమ్గల్ మున్సిపల్ నూతన కౌన్సిలర్లు. మోర్తాడ్ మండలం బడ్గేట్ గ్రామంలో పార్వతీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై మహాశివరాత్రి ఏర్పాట్లను పూర్తి చేశారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు శివపార్వతుల కళ్యాణాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించడానికి తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శివపార్వతుల కళ్యాణ ఘట్టం కన్నుల పండగగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలు సిద్ధులగుట్టపై ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని, 3 రోజుల పాటు భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. నేడు స్వామివారి పందిరి కార్యక్రమంతో పాటు కళ్యాణం ఘనంగా కొనసాగింది తెలిపారు. మహాశివుని ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా గుట్టపైకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని, అదేవిధంగా సోమవారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భక్తులు ఉన్నారు. సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. సాక్షాత్తుగా ఆ సిద్ధేశ్వరుడే తపో ప్రాంతంగా ఏర్పడినటువంటి ఈ ప్రదేశం. శివరాత్రి ఉత్సవాల వేడుకగా ఈ 3 రోజులు కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. పార్వతీ పరమేశ్వర కళ్యాణముతో పాటు రేపటి మహాశివరాత్రి రోజు అనేటువంటిది 4 గంటల నుండే ఇక్కడ జనసందోహం అనేటువంటిది ఏర్పడుతుంది. 4 గంటల నుండి కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత సాధారణంగా వస్తున్నటువంటి భక్తులకు 6 గంటల నుండి దర్శనం అనేటువంటిది ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్న సమయం లోపల నిషి పూజ, రాత్రి సమయం లోపల నిషి పూజ, ఆహ్నికము, మధ్యాహ్నిక పూజ అనేటువంటిది శివరాత్రి రోజు వేడుకగా జరుగుతుంది. శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు నిషి పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. సంవత్సర కాలంలో సోమవారం వస్తుంది కాబట్టి ఉపవాస దీక్షతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఉపవాస దీక్షతో ఈ యొక్క ఒక పొద్దు ఇవ్వడానికని సోమవారం నాడు ఉదయం 8 గంటలకే అన్నదాన కార్యక్రమం ప్రారంభించబడుతుంది. అన్నదాన కార్యక్రమం కన్నా ముందు అన్నపూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అన్నపూర్ణాదేవి ఉంది కాబట్టి సాక్షాత్తుగా ఆ అన్నపూజ నిర్వహించి ఆ అన్నపూజ పెట్టినటువంటి ప్రసాదాన్ని బయటకు పంపి వచ్చినటువంటి భక్తులకు అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా శివరాత్రి వేళ ఈ యొక్క సిద్ధులగుట్టపై ఉన్నటువంటి సిద్ధేశ్వరుని దర్శించుకొని మీరంతా కూడా శుభంగా ఉండాలని కోరుతూ భక్త మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. భీమ్గల్ మున్సిపల్ 2వ విడత సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్లో కలిశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని నూతన విజయం సాధించిన కౌన్సిలర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి విజయం సాధించిన భీమ్గల్ పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. నూతన కౌన్సిలర్లు చంటి లత, ఆరేపల్లి శ్రీజ, పర్స కుశలత, తోట సతీష్, భోగ సందీప్, అంజుమ్ అలీ, సంఘ్యా నాయక్, బొదిరే నాగమల్లిలతో పాటు పార్టీ మండల అధ్యక్షుడు బొద్దురస్వామి, పట్టణ అధ్యక్షుడు నర్సయ్య, కమ్మర్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డీఎం రవికుమార్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఆర్మూర్ నుండి వేములవాడకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ డిపోలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి ప్రత్యేక బస్సులను నడపడం జరుగుతుందని, శని, ఆది, సోమవారాల్లో ప్రత్యేక బస్సులు నడుస్తాయని అన్నారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. శివరాత్రి సందర్భంగా మన వేములవాడకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం, మరి ఆర్మూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం ఈ రోజు నుంచి ఇవాళ, రేపు, ఎల్లుండి 14, 15, 16 తేదీలలో ఆర్మూరు నుంచి వేములవాడకు ప్రత్యేక బస్సులు నడపబడుతున్నవి. కావున భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇటు బస్సుల్లో
మహిళలకు ఉచిత స్కీమ్ కూడా వర్తిస్తుంది. ఇందులో పెద్దలకు 220 రూపాయలు, మరి పిల్లలకు 120 రూపాయలు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. కావున భక్తులు మరి ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలని చెప్పేసి ఇవాళ రేపు ఎల్లుండి మొత్తంగా 90 బస్సులు నడపడం జరుగుతుంది. ఈరోజు 24 బస్సులు నడపడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రయాణికుల రద్దీని బట్టి ఇంకా అదనపు బస్సులు కూడా పెంచడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి చూసుకునే బాధ్యత చూసుకుంటున్నాం. కావున ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో వీడ్కోలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం కరెస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్ మరియు ఉపాధ్యాయ బృందం కలిసి సరస్వతి మాతకు జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చక్కని నృత్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు పాఠశాలలో జరిగిన తమ అనుభవాలను అందరితో కలిసి పంచుకున్నారు. నలంద పాఠశాలలో చదవటం మాకు ఎంతో గర్వకారణమని విద్యార్థులు తెలిపారు. పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులకు బహుమతులు మరియు శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, మంచి మార్కులతో ఉత్తీర్ణత కావాలని తెలిపారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శివపార్వతుల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఫతేపూర్ గ్రామంలో శివాలయం నుండి గ్రామ పురబీధుల గుండా శివపార్వతుల మూర్తులతో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు గ్రామంలో విశిష్ట పూజలు, శివపార్వతుల ఊరేగింపు, కళ్యాణం, మహా అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సల్ల నర్సయ్య మరియు సందీప్, సంతోష్ కుటుంబాలకు 85,000 రూపాయల విలువ గల చెక్కులను వారి కుటుంబీకులకు అందజేయడం జరిగిందని అన్నారు. నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఒక వరంగా మారిందని చెప్పారు. 10,000కు మించి ఎవరైనా దవాఖానాలో ఖర్చులు పెడితే బిల్లులు తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు సాగర్, సర్పంచ్ రాజేష్, రాజేశ్వర్ పోషెట్టి, ప్రసాద్ గౌడ్, సాయి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాల్కొండ మండల కేంద్రంలో గౌరవ మాజీ మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యే మన ప్రశాంత్ అన్న గారి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 4 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంత్ అన్న గారికి మన సంబంధించిన కుటుంబాలు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. వారికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు చాలా చేదోడు వాదోడుగా వాళ్ళు ఖర్చు చేసిన డబ్బు కొంచెం వీరికి చేదోడు వాదోడుగా ఉంటుందని సందర్భంగా వారు తెలియజేశారు. బాల్కొండ మండలం కిషన్ నగర్లోని శ్రీ రామ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆదివారం శివరాత్రి సందర్భంగా కళ్యాణ బ్రహ్మోత్సవాలు, మరునాడు అన్నదానం నిర్వహిస్తామని ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివుని కృపకు పాత్రుడు కావాలని అన్నారు. బొర్తాడ్ మండలం బడ్యాడ్ గ్రామంలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి 41వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని పురోహితులు రాజా గౌతమ్ శర్మ తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుండి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి 41వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా శుక్రవారం రోజు మహాగణపతి పూజ, స్వస్తి, పుణ్యహావచనం, అంకుర అర్పణం, అఖండ దీపారాధన తదితర పూజలు జరిగాయని అన్నారు. శనివారం రోజు మహాగణపతి పూజ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, మహాగణపతి హవనము, ధ్వజారోహణం. ఆదివారం రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, చండీ మహాయాగం, రుద్రహోమం ఉంటుందని అన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం, తదనంతరం రథోత్సవం, సోమవారం అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలియజేశారు. ఈ మహోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రుడు కావాలని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు కోరారు. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సెల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికి బాల్కొండ ఎస్ఐ శైలేందర్ శనివారం సెల్ ఫోన్ను అప్పగించారు.
బాల్కొండ మండల పరిధిలోని శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన వికలాంగుడైన శ్రీనివాస్ తన సెల్ ఫోన్ గత డిసెంబర్ 16న పోగొట్టుకున్నాడని ఎస్ఐ చెప్పారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సాంకేతికత ఆధారంతో అట్టి సెల్ ఫోన్ను కనుగొన్నామని చెప్పారు. బాధితుడికి పోలీస్ స్టేషన్కి పిలిపించి అప్పగించామని ఎస్ఐ శైలేందర్ తెలిపారు. డిసెంబర్ 2025 నాడు కండెల శ్రీనివాస్ రెసిడెన్స్ ఆఫ్ శ్రీరాంపూర్ అనే ఒక వికలాంగుడైన వ్యక్తి తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నానని మా పోలీస్ స్టేషన్ వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మేము సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే పోర్టల్ ఉంటుంది మాకు. దానిలో పోర్టల్లో మేము నమోదు చేసి ఆయన మొబైల్ సక్సెస్ఫుల్గా నిన్న 13 ఫిబ్రవరి 2020 నాడు ట్రేస్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన పిలిపించి ఆయన ఫోన్ ఆయనకు అప్పచెప్పడం జరిగింది. మొబైల్ ఫోన్లు అనేటివి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈరోజు మొబైల్ ఫోన్ల ఖరీదు అనేటివి ఆకాశాన్ని అంటుతున్నాయి. సో మీరు ఏం చేస్తారంటే మీ ఎక్విప్మెంట్స్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవడం ఫస్ట్. మనకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు. సో ఎటువంటి అజాగ్రత్తకు లోనైనా కానీ దొంగలు రెప్పపాటు కాలంలో మీ మొబైల్ తస్కరించుకోగలుగుతారు. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ సెక్యూరిటీ ఫీచర్స్ అయినట్టు గూగుల్ ఫోన్లో ఫైండ్ మై డివైస్ అనే దాన్ని ఆన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ మీ మొబైల్ మిస్ అవ్వడం జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వాలి. మెండోరం మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం 49వ వార్షికోత్సవంతో పాటు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారి గంగా స్నానానికి వెళ్ళగా సాయంత్రం వేళ గ్రామ వీధుల్లో స్వామివారి శోభాయాత్ర కన్నుల పండగగా కొనసాగింది. ముఖ్యంగా ఆదివారం రోజున ఆలయ ప్రాంగణంలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయం 48 వసంతాలు పూర్తి చేసుకొని 49వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా ఈ ఏడాది ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని, గ్రామ ప్రజలు, వీడీసీ సభ్యుల సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులందరూ తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పార్వతీ రాజరాజేశ్వర టెంపుల్ స్థాపితమై నేటికి 49 వసంతాలు పూర్తి చేసుకొని ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటూ 3 రోజులు విలేజ్ అంతా భక్తి శ్రద్ధలతోని ప్రతి ఒక్కరు భక్తితోని ఉండి ఉత్సవాలు 3 రోజులు జరుపుకుంటారు. ఫస్ట్ రోజు గంగా స్నానం, శివపార్వతులు గంగా స్నానంకి వెళ్తుంది. రాత్రికి పల్లకిలో ఊరేగింపుగా విలేజ్ అంతా తిరిగి మళ్ళీ మర్నాడు తెల్లారి కంకది పల్లకి దాంట్లో ఊరేగింపు వెళ్తుంది. ఈ 49 సంవత్సరాలు పవిత్రమైన టెంపుల్ గా విలేజర్స్ కి కోరుకున్న మొక్కులు, అనుకున్న కోరికలు ఎన్నో తీరుస్తాయి నమ్మకంతో. ఈ శివరాత్రి రోజు చుట్టుపక్కల ఎన్నో విలేజర్స్ వచ్చి మా బుస్సాపూర్ టెంపుల్ కి వచ్చి ఎందరో మొక్కులు తీసుకున్నారు. ఈ ఆలయం విశిష్టత ఇంకా పెరుగుతున్నది. కావున దీన్ని గ్రామ ప్రజలు అందరూ ఐక్యతతో, ఎవరిది ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం లెక్క మేము అలా కలయిక ఊరు అట్లుంటది మాది. అలాగే స్వాధ్యాయ పరివార్ అమృతాలయం ఉంది. చాలా భక్తి భావనలతో ఈ ఆలయాన్ని వేరే ఊరోళ్ళు గానీ అందరూ దీన్ని జయప్రదం చేసి మహా శివరాత్రి కళ్యాణోత్సవం భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా నా యొక్క ప్రార్థన. జగన్పల్లి మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై హర్యానా నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ బోల్తా కొట్టడంతో ఒకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఉదయం 5 గంటల సమయంలో హర్యానా నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా రోడ్డు పక్కన బోల్తా పడింది. లారీలో డ్రైవర్తో పాటు ఉన్న మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లారీ బోల్తా కొట్టడం వల్ల సుమారు 3 లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని లారీ ఓనర్ తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ పట్టణంలో నవనాథ సిద్ధుల గుట్టపై అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం. రేపు జరిగే శివరాత్రి వేడుకలకు ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా శివాలయాల ముస్తాబు. ప్రభుత్వ సలహాదారులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన భీమ్గల్ మున్సిపల్ నూతన కౌన్సిలర్లు. మోత్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలో పార్వతీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.